అష్టమి సంవత్సరంలో అష్టమి సోమవారం మహా అయితే 1-2 సార్లు మీ మనసులో ఉన్న కోరిక అని చెప్పుకుంటూ అమ్మవారికి ఎర్రటి వస్త్రాన్ని ఇస్తూ మ్యారీడ్ లైఫ్ బాగుండాలి, లేకపోతే పెళ్లి కాని అమ్మాయిలకి సంబంధాలు సెట్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఆ కోరికలు మన రాతలో ఉంటేనే భగవంతుడు ఆశీర్వదిస్తారు. చాలా మంది దూషిస్తూ ఉంటారు భగవంతుడు. ఈ అష్టమి సోమాష్టమి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు ఏమంటారంటే ఆ రోజు శివుడు పార్వతి. నమస్తే అమ్మా. మ్యామ్, ఈసారి శ్రావణ మాసంలో అన్ని కాంబినేషన్ లో కలిసి వచ్చాయి కదా పండుగల గురించి, దాని విశిష్టత గురించి చెప్పండి. ఈసారి శ్రావణ మాసం ఏంటంటే ఫస్ట్ శ్రావణ శుక్రవారం చూసి శ్రావణ మాసం మొదలవడమే సోమవారంతో మొదలైంది. అయితే ఏమంటామంటే శ్రావణ మాసము శివుడికి చాలా ప్రత్యేకత. మామూలుగా మనం కార్తీక మాసము అనుకుంటాము, కానీ శ్రావణ మాసం కూడా, ఎందుకంటే శివుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. చాతుర్మాస్య దీక్షలో విష్ణుమూర్తి ఎప్పుడైతే 4 మాసాలు ఆ యోగ నిద్రలోకి వెళ్ళిపోతే ఈ యూనివర్స్ అంతా ప్రొటెక్ట్ చేసేది ఎవడు? లార్డ్ శివ. కాబట్టి ఆయన చాలా ఎనర్జీస్ బాగుంటాయి అన్నమాట. కాబట్టి ఈ శ్రావణ మాసం మొదలవడమే సోమవారంతో స్టార్ట్ అయింది. అలాగే ప్రతి ఒక్కరికి ఈ శ్రావణ మాసం ఏంటంటే పంచమి, నాగుల పంచమి, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు, రాఖీ పౌర్ణమి, కృష్ణ జన్మాష్టమి, ఇవన్నీ ప్రత్యేకతలు ఈ మంత్ లో ఉన్నాయన్నమాట. అయితే ఏమవుతుందంటే ప్రత్యేకంగా సోమవారాలు చాలా ప్రత్యేకత. అలాగే శుక్రవారం అయితే ఫస్ట్ శుక్రవారం చూసుకుంటే మనకు పంచమి వచ్చింది, నాగుల పంచమి శుక్రవారం కాంబినేషన్ లో వచ్చింది. ఎప్పుడు శ్రావణ మాసంలో సెకండ్ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం అందరము. అయితే విశిష్టత ఏంటి అంటే సెకండ్ శుక్రవారం వరలక్ష్మి వ్రతంతో పాటు పుత్రద ఏకాదశి కూడా ఆ రోజు వచ్చిందనమాట. అయితే ఏంటి, లక్ష్మీదేవికి పూజ చేస్తున్నప్పుడు ముందుగా మనము ఎప్పుడు విష్ణు ఆరాధన చేయడం చాలా మంచిదన్నమాట, చాలా ప్రత్యేకత. అలా అని ఏకాదశిలో ఎప్పుడు ప్రత్యేకత విష్ణుమూర్తికి. కాబట్టి ఈసారి 2 కాంబినేషన్లో వచ్చినాయి. కాబట్టి ఎవరైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఈసారి సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అది మళ్ళీ సోమవారం వస్తే రాఖీ పౌర్ణమి సోమవారం, మళ్ళీ అది కాంబినేషన్. పౌర్ణమి మళ్ళీ చంద్రశేఖరుడు అంటాం శివుడిని, ఈ కాంబినేషన్ లో వచ్చింది. కాబట్టి ఆ రోజు కూడా చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎనర్జీస్ అవి అని మాట్లాడుతున్నాం, కానీ ఇది అనమాట యాక్చువల్ ఎనర్జీస్ అంటే ఇవన్నమాట. ఇలా కాంబినేషన్స్లో రావడం చాలా విశిష్టత ఈసారి శ్రావణ మాసం. అలాగే జన్మాష్టమి 26 ఆగస్టుకి వచ్చింది ఈసారి. అయితే జన్మాష్టమికి ఉన్న ప్రత్యేకత ఎలాగో అందరికీ తెలిసిందే. అయితే నేను అష్టమి సోమవారం ఈ మాసమే అనే కాకుండా శ్రావణ మాసం అనే కాకుండా అష్టమి సంవత్సరంలో అష్టమి సోమవారం మహా అయితే 1-2 సార్లు వస్తుంది అనమాట. అయితే ఏమంటారంటే మనకి ఎలాగైతే ఒక సంవత్సరంకి 365 రోజులు ఎలా అయితే ఉంటాయో భగవంతుడికి ఏంటంటే మనకి ఒక సంవత్సరం వాళ్ళకి ఒక రోజు అన్నమాట. ఓకే, అది లెక్క. బేసిక్ గా 1 ఇయర్ మనం వెయిట్ చేస్తామంటే ఈ అష్టమి సోమాష్టమి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు ఏమంటారంటే ఆ రోజు శివుడు పార్వతి ఇద్దరు కలుసుకుంటారనమాట. కాబట్టి సోమాష్టమికి అంత ప్రత్యేకత. ఈసారి జన్మాష్టమి సోమాష్టమి కాంబినేషన్. ఈసారి ఎవరికైతే పెళ్లి గాని అమ్మాయిలు గాని మ్యారేజెస్ లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి శ్రావణ మాసంలో వస్తే జన్మాష్టమి సోమాష్టమి రెండింటిని కాంబినేషన్ గా తీసుకొని శివారాధన, దాంతో పాటు మీరు జన్మాష్టమి గురించి మాట్లాడుకుందాం. జన్మాష్టమికి చేసే రెగ్యులర్ పూజలతో పాటు శివారాధన అంటే ఖచ్చితంగా గౌరీ మాతకి కూడా ఈసారి పూజ చేయాల్సిందే. మీ మనసులో ఉన్న కోరిక అని చెప్పుకుంటూ అమ్మవారికి ఎర్రటి వస్త్రాన్ని ఇస్తూ మీ మ్యారీడ్ లైఫ్ బాగుండాలి, లేకపోతే పెళ్లి కాని అమ్మాయిలకి సంబంధాలు సెట్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఇది మంచి డే. ఆ రోజు వెళ్ళి శివారాధన, రుద్రాభిషేకాలు మీకు ఎలా తోస్తే అలాగా అమ్మవారికి పూజ చేసుకోవడం. వరలక్ష్మి వ్రతం రోజు సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అన్నారు కదా, అది మిస్ అయిన వాళ్ళు ఈ కృష్ణాష్టమి లోపు ఎప్పుడు చేసుకుంటే మంచిది? అయితే సత్యనారాయణ స్వామి వ్రతం మనం కథ వింటున్నప్పుడు ఏమవుతుందంటే రోజు వారము దేనితో సంబంధం లేదనమాట. ఏ రోజన్నా ఏ టైంలో అన్నా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. అదొక వరం మనకి యాక్చువల్గా. ప్రత్యేకించి శ్రావణ మాసంలో ఎక్కువ అంటే లక్ష్మీ అమ్మవారికి ఎక్కువగా పూజలు చేస్తాం కాబట్టి అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే శివారాధన చేసినప్పుడు అమ్మవారి ఆరాధన అంటే లలిత అమ్మవారి ఆరాధన చాలా మంది చేస్తుంటారు. ఆ లలిత అమ్మవారి ఆరాధన చేసే ముందు శివుడికి ఫస్ట్ పూజించాలి. లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు ముందు విష్ణుమూర్తికి పూజ చేస్తే అప్పుడు మనకు ఆ ఫలితం బాగుంటది అనమాట. ఓకే, ఇద్దరిని కాంబినేషన్ కలిపి చేసినప్పుడు బాగుంటది. అయితే ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. ఈసారి శుక్రవారం ఎందుకు చెప్పాను అంటే ఆ రోజు ఏకాదశి వచ్చింది కాబట్టి
బాగుంది. ఏకాదశికి చాలా మంది వ్రతాలు చేయించుకుంటారు. ఆ రోజు కుదరని వాళ్ళు సోమవారం రాఖీ పండగ రోజు పౌర్ణమి ఉంది కాబట్టి ఇంకా ప్రత్యేకత, ఆ రోజు సత్యనారాయణ సంవ్రతం చేసుకోవచ్చు. ఓకే అది లేకపోతే వరలక్ష్మి వ్రతం సెకండ్ వారం మిస్ అయిన వాళ్ళు 3-4 వారాల్లో కూడా చేసుకోవచ్చు. ఓకే ఏ వారం చేసుకున్నా ఆ రోజు ఈ వరలక్ష్మి వ్రతంతో పాటు కలిపి సత్యనారాయణ సంవ్రతం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే మ్యామ్, కృష్ణుడు విష్ణు అవతారం ఎత్తారన్నారు కదా, అంత ప్రత్యేకత ఉన్న కృష్ణుడికి ఎలా పూజ చేసుకుంటే మంచి? కృష్ణుడు ఏంటంటే అష్టమి రోజు పుట్టారు. నార్మల్గా ఏంటి, మనందరం అష్టమి మంచిది కాదు, అష్టమి రోజు ఏ పనులు మొదలు పెట్టినా అష్ట కష్టాలు ఇట్లా మాట్లాడుతూ ఉంటాం కదా. అయితే కృష్ణుడు అష్టమి రోజు జన్మించినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అన్నమాట. అన్నీ పాజిటివ్ గా ఉన్నాయన్నమాట. ఆ రోజు మన ప్రకృతి దగ్గర నుంచి మొదలుపెట్టి నదులు, గాలి అన్ని చాలా చాలా బాగున్నాయి. అలా అంటే ఒక మంచి ఎనర్జీ అన్నమాట. అయితే అష్టమి రోజు పుట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే, అరే అష్టమి రోజు పుట్టారు కదా, నక్షత్రాలు జాతకాలు చూడాలి. అయితే ఆయన పుట్టినప్పుడు ఆయనకు అనుకూలంగా అన్ని సెట్ అయిపోయాయి అనమాట. యూనివర్స్ మొత్తం ఆయనకి అన్ని బాగా అయ్యేలాగా అన్ని సెట్ అయిపోయినాయి కృష్ణుడికి. కాబట్టి కృష్ణాష్టమి రోజు ఎంత ప్రత్యేకత, ఆ రోజు ఏ పనులు మొదలు పెట్టినా సక్సెస్ఫుల్ గానే ఉంటాయి. ఆ రోజు అష్టమి కదా, మొదలు పెట్టకూడదు, ఓన్లీ భగవంతుడు ఆరాధన ఒకటే చెయ్యాలి అని అట్లా ఏం లేదు. ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి కదా, కాబట్టి ఆయనని ఆ రోజు మీరు ఏదైనా కొత్తగా పనులు మొదలు పెట్టాలనుకున్నా చక్కగా మొదలు పెట్టవచ్చు. అయితే ఆయన ఆరాధించడం ఎలా అంటే, కృష్ణుడు అంటే కరుణ, బేసిక్గా ఏమి చేయక్కర్లేదు. జస్ట్ నార్మల్గా కంప్లీట్గా భగవంతుడికి మనం నువ్వే నాకు శరణు అని మనం సరెండర్ అయిపోయినప్పుడు ఆయన మనం అనుకున్నవన్నీ, అంటే మనకి జీవితంలో ఏదైతే అవసరమో అదే ఇస్తాడు భగవంతుడు. మనం చాలా మంది నాకు కోరికలు అంటూ ఉంటాం కదా, ఆ కోరికలు మన రాతలో ఉంటేనే భగవంతుడు ఆశీర్వదిస్తాడు. చాలా మంది దూషిస్తూ ఉంటారు భగవంతుడు, నేను ఇన్ని రోజుల నుంచి ఒక పర్టికులర్ దానికోసం వెయిట్ చేస్తున్నాను, ఇంత నిన్ను ఆరాధించినా నాకు ఇవని, అది నీకు మంచిదైతేనే భగవంతుడు నీకు అది ఇస్తాడు. కాబట్టి ఆయనని ఆరాధించేటప్పుడు ఏంటంటే, మామూలుగా కృష్ణుడికి పసుపు వర్ణము అంటే చాలా, విష్ణుమూర్తి ఆరాధన చేసేటప్పుడు పసుపు వర్ణంలో అన్నీ చేయవచ్చు అనమాట. అయితే ఆ రోజు ఆయనకి ఇప్పుడు ఇక్కడ నీ వెనకాల ఒక చిన్న కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎల్లో కలర్ డ్రెస్సే ఉంది. కాబట్టి ఆ కృష్ణుడికి ఎప్పుడు కృష్ణాష్టమి వచ్చినా రకరకాల డ్రెస్, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా అనమాట. ఓకే, లడ్డు గోపాల్ అంటాం. అట్లాంటిది ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే గనక అయితే నేను నీ వెనకాల ఉన్న ఆ చిన్న కృష్ణుడు దాని గురించి కూడా చెప్తా. ఆ లడ్డు గోపాల్ అన్నది చాలా ప్రత్యేకత అనమాట. అది మనం కొనుక్కోవడం కంటే అది ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మాత్రం చాలా మంచిది అనమాట. సో ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలి, ఎవరికైనా పిల్లలు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి, లేక పిల్లలు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి, అట్లా ఎవరికైనా ఉంటే అది చక్కగా గిఫ్ట్ ఇవ్వచ్చు. అయితే ఆ కృష్ణుడిని ఏం చేస్తారంటే, నార్త్లో చాలా ఇంట్లో ఒక పసిపిల్లోడిలాగా చూసుకుంటుంటారు అనమాట. రోజు స్నానం చేపిస్తారు, రోజు బట్టలు మారుస్తారు, ఆయనకి వేసిన బట్టలు రోజు ఉతికి ఆరబెడతారు, రోజు వెన్నపూస పెడతారు. ఇట్లా ఉన్నది. అట్లా ఎవరికైనా చేయాలి అనిపిస్తే డెఫినెట్గా, దీనికి ఏం లేదు, మాకు ఆనవా లేదు, మాకు రూల్ లేదు, మేము తెచ్చుకుంటే ఏదైనా అయిపోతుంది, ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి మీరు అది తెచ్చుకోవచ్చు. అలాగే కృష్ణుడికి ఏంటంటే చాలా సింపుల్గా పసుపుతోటి మాత్రం ఆ రోజు పూజ, పసుపు నీళ్ళతోటి అభిషేకం చేసి, పాలతోటి పసుపు నీళ్ళతోటి అభిషేకం చేసి సింపుల్గా పెట్టే నైవేద్యం ఏంటి కృష్ణుడికి? వెన్నపూస. అంతే, అంతకు మించి ఎక్కువ ఏమీ అక్కర్లేదు. దాని తర్వాత ఇది సింపుల్గా చేసుకునే ప్రొసీజర్. తర్వాత మీ ఓపికకి, మీ తాహతకి మీరు ఏమేమి చేయాలనుకుంటారో, యాక్చువల్గా కృష్ణుడికి భోగ్ అంటారు అనమాట. కృష్ణ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో 108 అట్లా కౌంట్ ఉంటుంది అనమాట. 151 వెరైటీస్ ఆఫ్ నైవేద్యాలు పెడతారు భగవంతుడికి. ఈ టైంలో ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే వాళ్ళు నార్మల్గా నైవేద్యాలు పెడతారు, కానీ డే అంతా వాళ్ళు ఉపవాసమే ఉంటారు. కృష్ణ భక్తులు అందరూ ఉండి రాత్రంతా భజనలు చేసి తర్వాత రోజు ఆ ఉపవాసాన్ని వాళ్ళు బ్రేక్ చేసి అప్పుడు తింటారనమాట. ఇవన్నీ చాలా ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి పూజలు. కృష్ణుడికి ఎలాంటి నైవేద్యం పెడితే మంచిది? అంటే అదే చెప్పాను కదా, వెన్నపూసతోటి చేసినవి ఏదన్నా. ఆ రోజు మనం కృష్ణుడు జన్మించాడు కాబట్టి అందరు ఏం చేస్తారంటే చాలా సాఫ్ట్ గా ఉండే నైవేద్యాలు అవి తయారు చేస్తున్నారు. వెన్నప్పాలు అంటాము, వెన్నపూస, పాయసం, పాలతోటి చేసినవి, పెరుగన్నము, దద్దోజనం, ఇట్లాంటి సింపుల్ గా మీకు ఏవేవైతే వస్తాయో అవన్నీ చక్కగా చేసి భగవంతుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. చాలా చక్కగా చెప్పారు మ్యామ్, ధన్యవాదాలు. వెల్కమ్.